హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను రవ్వ వడియాలు ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల రవ్వ తీసుకున్నాను, అంటే 14 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అందులోనే మనం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత బాయిలింగ్కి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత మనం తీసుకున్న రవ్వని దాంట్లో వేసుకోవాలి. రవ్వ కొంచెం ఉడికిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి. తర్వాత రవ్వ బాగా ఉడకనివ్వాలి. రవ్వ ఉడికిన తర్వాత రవ్వ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. వీడియోలో చూపించినట్టుగా రావాలి. అలా అయ్యేంతవరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. పక్కనే ఉండి కలుపుకోవాలి, లేకపోతే రవ్వ గడ్డలు గడ్డలు అయిపోతుంది. నీళ్ళైతే బాగా మసలనివ్వాలి. ఫస్ట్ నీళ్ళు బాగా మసిలిన తర్వాత పేస్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, తర్వాత రవ్వ వేసుకోవాలి. రవ్వ పోసేటప్పుడు కలుపుకోవాలి. యాక్చువల్గా నాకు ఎవ్వరు లేరు వీడియో తీయడానికి. నేనే పోసి నేనే కలిపేసరికి కొంచెం నాకు గడ్డలాగా అనిపించింది. కొంచెం లైట్గా అంతే, ఎక్కువ ఏం కాలేదు, కొంచెం అయింది. తర్వాత పైన ఒక క్లాత్ వేసి మిద్ద పైన మంచిగా ఆరబెట్టుకోవాలి. 3 డేస్ కాదు, 2 డేస్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. 2 డేస్కి మంచిగా అయిపోతాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో వడియాలు. నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.